హాయ్! హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే లాస్ట్ వీక్ ఐకియాకెళ్ళాము. మా దగ్గర నుంచి ఆల్‌మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ అలాగా జర్నీ పడుతుంది. ట్రైన్ అయితే 3 ట్రైన్స్ చేంజ్ అవ్వాలి. అదే బస్ అయితే 2 చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. అందుకని చెప్పి ఈసారి బస్‌కెళ్దాము. ప్రతిసారి ట్రైన్‌కే ఎళ్తున్నాం కదా! అని చెప్పి బస్ ప్రిఫర్ చేసాము. 2 బసెస్ చేంజ్ అయితే సరిపోద్ది కదా! అనేసి. సేమ్ ట్రైన్ లాగే దీనికి కూడా ఈచ్ అడల్ట్‌కి $4 పడుతుంది. 1 ½ అవర్ వర్క్ అవుతుందన్నమాట. కిడ్స్‌కైతే ఫ్రీ. మేము ఫస్ట్ బస్ ఎక్కిన తర్వాత మాకు టికెట్ తీసుకొని సీటింగ్ పొజిషన్ అయ్యేసరికి కొంచెం టైం పట్టేసింది. ఫాస్ట్‌గా స్టాప్ వచ్చేసిందన్నమాట. క్రాస్ అయిపోయింది స్టాప్. అయితే స్టాప్ చేయమన్నా, ఎక్కడ స్టాప్ చేయమన్నా బస్ డ్రైవర్ స్టాప్ చేయలేదు. ఇలా స్టాప్ చేయకూడదు మిడిల్‌లో అంటే, మరి ఎక్కడ దిగాలి అంటే, మళ్ళీ స్టాప్ ఎప్పుడొస్తుందో అప్పుడే దిగాలి అని చెప్పారు. మేమింకా చాలా దూరంలో దిగాము. మళ్ళీ అదంతా వెతుక్కొని అన్నీ చేసేసరికి ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ అక్కడే టైం అంతా అయిపోయిందన్నమాట. ఇది జస్ట్ ఒక 20 మినిట్సే ఉంది జర్నీ. ఫస్ట్ బస్‌కి. తర్వాత బస్‌కైతే ఆల్‌మోస్ట్ 35-40 మినిట్స్ ఉంది. దీంట్లో ఏంటంటే స్క్రోలింగ్ గాని, అనౌన్స్‌మెంట్ గాని, బస్ స్టాప్ నేమ్ గాని ఏమి రాలేదు. సెకండ్ బస్‌లో అయితే వచ్చింది. నాకిదంతా చూసిన తర్వాత ట్రైన్‌లో ఎళ్ళిపోతేనే బెస్ట్ ఏమో అనిపించింది. కొంచెం ఈజీగా ఉండిద్ది. ట్రైన్ అయితే కంపేర్ టు బస్సు. ఫైనల్‌గా బస్సయితే దిగాము. బస్ దిగిన దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ వాక్. ఇంకా ఆ సరౌండింగ్‌లోనే వాల్మార్ట్, కాస్ట్‌కో కూడా ఉన్నాయి. మేము ముందే చూసుకున్నాము. అవి కూడా కవర్ చేద్దామని. యాక్చువల్‌గా అక్కడ దేవుడికి సెపరేట్‌గా రూమ్ ఏం లేదు. జస్ట్ ఒక టేబుల్ అన్నా అరేంజ్ చేద్దాము, చూద్దామని చెప్పి వచ్చామాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే కార్ లేకపోవడం వల్ల ఏదో ఒకటి షాప్ కంప్లీట్‌గా షాప్ చేసుకొని తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఎళ్తే కంఫర్ట్‌గా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందయిపోతుంది. వాక్ చేయాలి మళ్ళీ అవన్నీ క్యారీ చేయాలి అంటే కష్టం కదా పిల్లలతో అని చెప్పి, ఇక్కడొచ్చి ఒకసారి సైజ్ అది చూసుకొని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. మేము ఫస్ట్ టైమ్ వచ్చిన స్టార్టింగ్‌లో ఒక 1 వీక్‌కి టేబుల్ ఒకటి ఆర్డర్ పెట్టాము. ఆఫీస్ టేబుల్ అని చెప్పి. అదేమైందంటే చిన్నగా వచ్చింది. మేము మెజర్‌మెంట్స్ చూసాం గానీ, మాకంతగా అనిపించలేదు. చిన్నగా అయిపోయింది. జస్ట్ ఒక ల్యాప్‌టాప్ కరెక్ట్‌గా పెడితే 2 ల్యాప్‌టాప్స్ కరెక్ట్‌గా పెడితే సరిపోతుందంతే. అంత చిన్నగా వచ్చిందన్నమాట. ఇంక అందుకని అట్‌లీస్ట్ ఒకసారి చూసుకొని సైజ్ అది మెజర్ చేసుకొని ఎళ్తే ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. రిటర్న్ ఇవ్వడం కూడా కష్టమే. మళ్ళీ రిటర్న్ చేయాలంటే చాలా కష్టం. అందుకని మేమింక అది పాతది రిటర్న్ చేయకుండా అలానే కంటిన్యూ చేస్తున్నాం. ఇదైనా ఒకసారి సైజ్ అది చూసుకొని అప్పుడు బావుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చులే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అక్కడి నుంచే అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా డైనింగ్ టేబుల్స్, చైర్స్ అన్నీ చూసామాట. కాస్ట్ చూసి ఇంటికెళ్ళాక చూద్దాము అని జెప్పేసి. ఇంకా ఐక్యాలో అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ అన్నీ క్యారీ చేసుకొనెళ్ళాలి. వాల్‌మార్ట్‌కి ఒక 10 మినిట్స్ వాకు. అక్కడి నుంచి కాస్ట్‌కోకి ఇంకొక 10 మినిట్స్ వాకు. ఇవన్నీ క్యారీ చేసుకోవాలంటే కష్టం. మెయిన్ ఏంటంటే వాల్‌మార్ట్‌కెళ్ళాలి, కాస్ట్‌కోకెళ్ళాలి. అక్కడ కొంచెం రైస్ బ్యాగ్ అది తీసుకోవాల్సిందుంది అని చెప్పేసి ఇక్కడ ఏం తీసుకోలేదు. జస్ట్ ప్లేట్స్, బౌల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ 2 వీక్స్ ఏంటంటే బాగా టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయి. స్నో కూడా ఉంది. మేము ఇక్కడికొచ్చి 1 మంత్ అవుతుంది. ఎప్పుడు అంత తక్కువ టెంపరేచర్స్ చూడలేదు. ఇంక అయిపోయిందేమో ఇంక నుంచి బానే ఉంటదేమో అనుకున్నా. బట్ ఏంటంటే -28, -29 కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఎళ్తారో ఏంటో తెలీదు మరి. ఆహ్, అప్పుడు మళ్ళీ ఫుడ్ అది ఉండాలి కదా! కష్టమవుతది. వెంటనే ఆన్‌లైన్‌లో వస్తాయో లేదో, తొందరగా టైంకొస్తాయో లేదో తెలీదు మరి. అందుకు కంపల్సరీగా రైస్ బ్యాగ్ అది తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ అంత ఎక్కువేం తీసుకోలేదు. జస్ట్ ప్లేట్స్ మరి లేవు. ప్లేట్స్, బౌల్స్ అని చెప్పేసి అవి తీసుకొని ఎళ్ళామాట. అక్కడి నుంచి వాల్‌మార్ట్‌కెళ్ళాము. వాల్‌మార్ట్‌లో ఏంటంటే మాకు కావాల్సిన రైస్ బ్యాగ్ అయితే లేదు. వేరే ఏవో ఉన్నాయి. అవి జాస్మిన్ అని చెప్పి అవి ఏవో ఉన్నాయి. అవేంటంటే కొంచెం స్టిక్కీగా అవుతున్నాయి అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంక తీసుకోలేదు. సరే కాస్ట్‌కోకెళ్తాం కదా! అక్కడ ఏమన్నా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఇక్కడేమో వాల్‌మార్ట్‌లోనిది ఫిబ్రవరి 14థ్ ఆ రోజు అందుకని అవన్నీ టెడ్డీ ఫ్లవర్స్ ఇంకా హుడీ బ్యాగ్స్ పెట్టి ఈచ్ $3 అని చెప్పేసి సేల్ చేస్తున్నారన్నమాట. టేబుల్ అలా స్పెషల్‌గా పెట్టి. ఇంకా కాస్ట్‌కోలో కూడా వచ్చాము. కాస్ట్‌కో కూడా ఆల్‌మోస్ట్ అన్ని డబులే తీసుకున్నాం ఈసారి. ఎందుకంటే 2 వీక్స్ కంప్లీట్‌గా స్నో ఉంటుంది అని చెప్పేసన్నారు. మళ్ళీ రాగలుగుతామా లేదా అని చెప్పి కొంచెం ఆల్‌మోస్ట్ అన్నీ డబుల్ డబుల్‌గా తీసుకున్నట్టే తీసుకున్నామట. ఇంకా ప్రాన్స్, ఫిష్ అలా తీసుకున్నాము. ఒక 2, 3 వీక్స్‌కొచ్చేలాగా అన్నీ ఫ్రోజెనే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. అందుకని చెప్పి ఫ్రోజెన్‌వే తీసుకున్నాము. ఒక్కటైతే నార్మల్ తీసుకున్నాం గానీ మిగతా ప్రాన్స్, ఇంకొక ఫిష్ ఫ్రోజెన్ తీసుకున్నాము. ఆన్‌లైన్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఇప్పటికొచ్చి ఎప్పుడు ట్రై చేయలేదు. మాక్సిమం ఎంత తీసుకెళ్ళగలిగితే అంత తీసుకెళ్దాం. మిగతావేమన్నా ఉంటే ఆప్షన్ ఆన్‌లైన్‌లో పెట్టుకుందాం. మెయిన్ పిల్లలకి స్కూలుకి కావాల్సిన మెయిన్ అన్నీ తీసుకున్నానన్నమాట. స్నాక్స్, కోకోనట్ రోల్స్ అలా అన్నీ తీసుకున్నాను. ఇంక అన్నీ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము.
అప్పటికి కొంచెం చలి ఎక్కువగానే అనిపించింది. కొంచెం చల్లగానే అనిపించిందన్నమాట. బిఫోర్ డే నుంచే లైట్‌గా చలి స్టార్ట్ అయింది. మైనస్‌లోకొచ్చింది. బట్ స్నో అయితే లేదు ఆ రోజు. నెక్స్ట్ డే నుంచి పడింది బాగా. అయితే ఇక్కడ ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాను కాస్ట్‌కోలో. అస్సలంటే అస్సలు బాలేదు. గోల్డ్ స్టార్ అని చెప్పి అది బాస్మతి రైస్ బానే ఉంటుంది. కొన్ని రోజులు ఒక 1 వీక్ మెయింటైన్ అవ్వచ్చు. ఈలోగా ఆన్‌లైన్‌లో పెడదాము అని చెప్పేసి అనుకున్నాము. 3 డేస్ కుక్ చేసాము. అస్సలు తినలేకపోయాం. బాగా స్టిక్కీగా అయిపోయింది. ఒక్కొక్క రోజు వాటర్ చేంజ్ చేసి, క్వాంటిటీ చేంజ్ చేసి, విజిల్ చేంజ్ చేసి, ఎన్ని పెట్టినా సరే అసలది బాగా అనిపించలేదు. మేబీ మాకు నచ్చలేదు. మిగతా వాళ్ళకి ఎవరికైనా నచ్చొచ్చేమో. మేము వాల్మార్ట్‌లో అయితే కావేరి బ్రాండ్ ఒకటి తీసుకుంటున్నామన్నమాట. అది బావుంది. సేమ్ మన నార్మల్ స్టైల్‌లోనే ఉంది. ఇంకా వాల్మార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నామాట. వితిన్ 24 అవర్స్‌లో వచ్చింది. స్నో ఉంది. అయినా సరే వితిన్ 24 అవర్స్‌లోనే వచ్చేసిందన్నమాట. కొంచెం అది వచ్చిన వెంటనే ఫస్ట్ అదే రైస్ పెట్టాను. కొంచెం హ్యాపీగా అనిపించిందన్నమాట. 3 డేస్ అయితే అస్సలు తినలేకపోయాం. చాలా చాలా స్టిక్కీ అయిపోయింది. బాక్స్‌కి పెట్టినా సరే అవన్నీ సరిగ్గా తినలేకపోయానన్నమాట. అయితే వాల్మార్ట్‌లో బెల్లం తీసుకున్నాము. నాకైతే సేమ్ అంటే సేమ్ ఇండియా టేస్టే వచ్చింది. ఎంత బావుందంటే అంత బావుంది. మళ్ళీ ఎళ్ళినప్పుడు ఒక 2, 3 బాక్సెస్ తీసుకున్నాం. వాళ్ళు ఒకటే సైజ్ మెయింటైన్ చేస్తున్నారు. బిగ్ సైజ్ ఏం లేదు. ఆ సైజ్‌లోనే ఒక 2, 3 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇంటికొచ్చాక చూసాను. సేమ్ బెల్లం బ్రాండ్ తర్వాత ఘీ బ్రాండ్ 2 ఒకటే ఉన్నాయి. కాకపోతే 2 ఒక దగ్గర అయితే కాదు. వాల్మార్ట్‌లోనేమో బెల్లం తీసుకున్నాం. ఘీ వచ్చి కాస్ట్‌కోలో తీసుకున్నామట. 3 కేజెస్ ఘీ $40 పడింది. ఆల్‌మోస్ట్ ఇండియా ప్రైసే పడినట్టు అనిపించింది నాకైతే. ఇండియాలో కూడా ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1 కేజీ వచ్చి 700-800 ఉంది. దేశీ ఘీ అంట. చాలా టేస్ట్‌గా ఉంది. స్మెల్ కూడా ఓపెన్ చేయగానే సూపర్ అనిపించింది.